బ్రేకింగ్ న్యూస్ పాక్ బుద్ధి మారటం లేదు. నిన్ననే దొంగ దెబ్బ తీయాలని కుటిల ప్రయత్నం చేసిన పాకిస్తాన్ ఇవాళ కూడా సేమ్ సీన్ ను రిపీట్ చేయాలని ట్రై చేస్తుంది. జమ్మూ సెక్టార్లో పాక్ మళ్లీ కాల్పులు జరుపుతుంది. కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినా పాక్ బుద్ధి మారటం లేదు. కాల్పుల విరమణ జరిగే 4 గంటలు కాకుండానే ఉల్లంఘనలకు పాల్పడింది. పూంచ్, రాజౌరి, అఖ్నూర్, మెందార్, ఆర్ఎస్ పురాలో కాల్పులు జరుపుతోంది. ये वाली यहाँ पास है यार। हाँ, ये देखना अभी। ये क्या है यार? नहीं ये कहाँ जा रही है? ये करके भेज रही है। రైట్, ఇక గత కొన్ని గంటల క్రితమే ఏదైతే పాక్ కి భారత్ కి మధ్య జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణానికి సంబంధించి అని చెప్పుకోవచ్చు, కాల్పులు అని చెప్పుకోవచ్చు, వీటికి విరమణకు అటు ట్రంప్ మధ్యలో ఉండి ఒక చర్చ సమావేశాలు నిర్వహించడం, ఇద్దరితో మాట్లాడడం, 2 దేశాధినేతలతో మాట్లాడడం, దీని విరమణకి ఇద్దరు కూడా ఓకే చేయడం కూడా జరిగింది. ఇది జరిగిన మరి 4 గంటలు కూడా గడవకుండానే ఉల్లంఘనలకు పాల్పడుతుంది పాక్. మనం చూస్తున్నాం, ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు వినపడుతున్నాయి. ఉమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా దీని గురించి కూడా స్పందించే అవకాశం కూడా కనిపిస్తుంది. పాక్ బుద్ధి మారటం లేదని కూడా క్లియర్గా అర్థమవుతుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఉమర్ అబ్దుల్లా దీనికి సంబంధించి స్పందిస్తున్నారు. ఏదైతే పాక్ మళ్ళీ అక్కడున్న సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు అనేవి కొనసాగిస్తుందో, మళ్ళీ దొంగ దెబ్బ కొట్టాలని చూస్తుందో దానికి సంబంధించి స్పందిస్తున్నారు. 4 గంటలు కూడా గడవకుండానే మళ్ళీ ఏదైతే ఒక కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారో దాని ఉల్లంఘనకు ఎందుకు పాల్పడుతుంది పాక్ అనేది తెలియాల్సింది. ఏదైతే మధ్యవర్తిత్వంగా వ్యవహరించారు ట్రంప్, పెద్దన్నగా ఒక వ్యవహారం చేయాలని చెప్పి కూడా 2 దేశాలకి శాంతి చర్చలకి రావాలని చెప్పి పిలుపునివ్వటం, ఇద్దరితో చాలాసేపు నేను మాట్లాడాను 2 దేశాలతో అని చెప్పి కూడా ఈ విధంగానే పోస్ట్ విడుదల చేశారు. మనం చూసాం ఇందుకే గత 5 గంటలు అనుకుంటా మనం సుమారు అటు ఇటుగా 5 గంటల సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అటు పాకిస్తాన్ నుంచి కానీ అదేవిధంగా అమెరికా నుంచి ట్రంప్ కూడా ఒక పోస్టును విడుదల చేశారు. దీనికి సంబంధించి ఇది చేసి 4 గంటల గడవక ముందే మళ్ళీ పాక్ తన దుశ్చర్యకు పాల్పడిందని చెప్పుకోవచ్చు. మన బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగిస్తూనే ఉంది పాక్ కాల్పుల్ని. రైట్, ఇక సాయంత్రమే కాల్పుల విరమణ ప్రకటించారు. అప్పుడే పాకిస్తాన్ కవ్వింపులకు పాల్పడుతుంది. డ్రోన్స్ లాంటివి దూసుకొచ్చాయని, పేలుడు శబ్దాలు కూడా వినిపించాయంటూ మన వైపు నుంచి స్పష్టమైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం సుమారు ఇందాక 5 గంటలకే 2 దేశాలకు సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిపోయిందని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. ట్రంప్ కూడా దీనికి సంబంధించి ఆయన మధ్యవర్తిత్వం వ్యవహరించడం కూడా మనం చూస్తున్నాం. మళ్ళీ ఏంటి శివ, ఇది మళ్ళీ పాక్ యథావిధిగా కాల్పులు జరుపుతుంది. దీనికి సంబంధించి ధీటైన సమాధానం ఇస్తుంది కేంద్రం అనుకోవచ్చా? రైట్, డెఫినెట్గా ఏదైతే ఈరోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశం కాల్పుల విరమణ ఒప్పందానికి మూలంగా కూడా తెలుస్తుంది. అక్కడ ప్రధానంగా పాకిస్తాన్ ఆర్మీ డైరెక్టర్ జనరల్, ఇటు భారత ఆర్మీ డైరెక్టర్ జనరల్తో కూడా మాట్లాడారు. ఇద్దరి మధ్య చర్చలు జరిగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు. కొన్ని కండిషన్స్తో తాత్కాలికంగా మాత్రమే ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నాం తప్ప పర్మనెంట్గా కాదు. గతంలో ఏదైతే కఠిన నిర్ణయాలు తీసుకున్నామో, నీటి ఒప్పందాలకు సంబంధించి రద్దు కానీ, వాణిజ్య ఒప్పందాలు కానీ, దౌత్యపరంగా తీసుకున్న నిర్ణయాలు అవన్నీ కూడా యథావిధిగా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. కానీ కేవలం తాత్కాలికంగా ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి మాత్రమే ఒప్పుకుంటున్నాం. 12వ తేదీన దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక కండిషన్స్ పెట్టి మరి దీనికి ఒప్పుకున్నారు. ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరగలేదు. అయితే తాత్కాలికంగా 5 గంటల నుంచి 2 దేశాలు కూడా కాల్పులకు సంబంధించి ఎక్కడ కూడా కాల్పులు జరపకూడదు, విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించకూడదని ఒక నిర్ణయం అయితే తాత్కాలికంగా తీసుకున్నారు. కానీ నిర్ణయం తీసుకున్న 4 గంటలకే జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో మళ్ళీ కాల్పులకు తన వక్రబుద్ధి చూపిస్తూ పాకిస్తాన్ మళ్ళీ కాల్పులకు తెగబడింది. డ్రోన్స్ను ప్రయోగిస్తోంది. ఇక్కడ భారత ఆర్మీ కూడా ధీటుగా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగానే పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ కూడా అక్కడ భయభ్రాంతులకు ప్రజలందరూ కూడా గురవుతున్నారు. అంటే 4 గంటల లోపే, అంటే 5 గంటల నుంచి ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని చెప్పిన తర్వాత దేశవ్యాప్తంగా ఇటు
పాకిస్తాన్ ప్రజలు కానీ మరోవైపు భారత్ ప్రజలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు, హర్షం వ్యక్తం చేశారు. అందరికీ కూడా భారీగా ఊరట లభించింది. అంతా కూడా ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల్లో మళ్ళా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇటు సరిహద్దుల్లోనూ మరోవైపు జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ డ్రోన్స్తోనూ ఫిరంగులతోనూ అటాక్ చేస్తుంది. ఇటు భారత భద్రతా బలగాలు కూడా వాటిని ధీటుగా సమాధానమిస్తూ వాటిని పేల్చేస్తున్న క్రమంలోనే, అంటే వాటిని అడ్డుకునే క్రమంలోనే డ్రోన్స్తో అది శబ్దం వస్తుంది. మామూలుగా నార్మల్గా అటాక్ చేసిన నేపథ్యంలో ల్యాండ్ అయిన తర్వాత యథావిధిగా నష్టం జరుగుతూ ఉంటుంది. కానీ ఏదైతే శత్రు దేశం ఆ డ్రోన్ను కానీ ఫిరంగులు కానీ ప్రయోగించిన నేపథ్యంలో వాటిని ఆకాశంలోనే నిర్వీర్యం చేసే క్రమంలోనే ఈ సౌండ్స్ అని వస్తుంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయంటూ కూడా ఇటు శ్రీనగర్లోను జమ్మూ కాశ్మీర్లోని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. దీనిని అధికారికంగా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ట్వీట్ చేశారు. ఇప్పుడేమైంది కాల్పుల విరమణ ఒప్పందం అన్నారు, కానీ ఇప్పుడు ఏం చేశారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. శ్రీనగర్ అంతటా కూడా పేలుళ్లు వినిపిస్తున్నాయంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. మరోవైపు ఇప్పుడు కొంత సోషల్ మీడియా వేదికకు కూడా కొన్ని తీవ్రమైన చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అంటే 2 రోజుల సమయం కోరారు. ఈ 2 రోజుల వ్యవధిలో టర్కీ నుంచి ఇతర దేశాల నుంచి వాళ్ళు ఆయుధాలను ఇతర సామాగ్రిని యుద్ధ సామాగ్రిని తెచ్చుకుని మళ్ళా అటాక్ చేసే అవకాశం ఉందంటూ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. కానీ అనుకున్నట్లుగానే అందరూ భావించినట్టుగానే పాకిస్తాన్ మెన్నకుంటుందా, దాడి చేయకుండా ఈ 2 రోజులైనా ఆగుతుందా లేదా అనేది కూడా అందరూ భావించారు. కానీ ఇక్కడ పాకిస్తాన్ మళ్ళా తన బుద్ధిని బయటపడేస్తూ పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా మళ్ళీ అటాక్ చేసే ప్రయత్నం చేసింది. శివ, ఎలా చూడొచ్చు అంటారు? ఒక పక్కనట్టు అమెరికా దగ్గరికి వెళ్ళి ట్రంప్ దగ్గర మాట్లాడి ఈ కాల్పుల విరమణకు ఖచ్చితంగా సంధి చేయాలని చెప్పి వేడుకుంది పాకే. దానికి భారత్ ఒప్పుకోవడం జరిగిందంటే ఒక పక్కన కాల్పుల విరమణకి భారత్ని తగ్గించే, అంటే యుద్ధంలో వెనకడుగు వేసేలాగా చేయడం, శాంతి భద్రతగా ఆ విషయాలన్నీ తెరపైకి తీసుకొచ్చి భారత్ని వెనకడుగు వేపించి మళ్ళీ దూసుకురావటం యుద్ధం ప్రకారం పాక్. అంటే ఏ విధంగా చూడొచ్చు? దొంగ దెబ్బ కొట్టైనా సరే విజయం సాధించాలి అనుకుంటుంది అనుకోవచ్చా? మరి దీనికి సంబంధించి మన ఆర్మీ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే కాల్పుల విరమణకి ఓకే చేసేసింది మన ప్రభుత్వం కూడా, దానికి సంబంధించి మాట్లాడే అవకాశాలు కనిపిస్తుంది శాంతి భద్రతా చర్చల గురించి అని కూడా అన్నారు. మరి ఇప్పుడు రివర్స్ అటాక్ చేస్తుంది కదా, మరి మన ఆర్మీ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుని మళ్ళీ యుద్ధాన్ని కొనసాగించే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు మనం చూస్తున్న పరిణామాలు చూస్తుంటే కొంచెం ఆ దిశగానే పాకిస్తాన్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం ఇది శాంతి ఒప్పంద చర్చలు కాదు, కేవలం కాల్పుల విరమణ ఒప్పందం మాత్రమే. అది కూడా తాత్కాలికంగా 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే చర్చల సారాంశాన్ని బట్టి తదుపరి నిర్ణయం అనేది భారత ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుంది. అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ ట్వీట్ చేయక ముందే ఒక కీలక వ్యాఖ్య చేశారు. అంటే ఉగ్రవాద చర్య మళ్ళా పునరావృతం అయితే భవిష్యత్తులో దీన్ని యుద్ధంగానే మేము భావించాల్సి ఉంటుంది, ప్రతిస్పందన అత్యంత దారుణంగా ఉండబోతుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు వీరు ఎందుకు మళ్ళా ఈ విధంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు, ఎందువల్ల ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు ఇటు ప్రభుత్వానికి, అక్కడున్న ప్రభుత్వానికి, మరోవైపు సైనిక సిబ్బందికి అంటే ఆర్మీ చీఫ్కు మధ్య కూడా పొంతన లేకుండా ఉంది. ఇద్దరి మధ్య కూడా సైక్యత లేదు. అక్కడ ప్రధానమంత్రి వద్దన్నా కానీ ఇటు కాల్పులకు యుద్ధానికి కయ్యానికి కాలు దూవుతున్నట్లుగా కూడా ఆర్మీ చీఫ్ ఇదంతా వెనుకుండి నడిపిస్తున్నట్టుగా కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా ఆసిఫ్ మునీర్ అహ్మద్ షా చేతుల్లోనే, అతని వల్ల ఇదంతా జరుగుతుంది అనేది కూడా అందరూ భావిస్తున్నారు. కానీ ఇప్పుడు అటు ప్రధానమంత్రి మరోవైపు ఆర్మీ డైరెక్టర్ జనరల్తో కూడా మాట్లాడిన తర్వాత మధ్యవర్తిగా అమెరికాకు సంబంధించిన అంటే పెద్దన పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిన తర్వాత కూడా 2 రోజులు కూడా ఆగకుండా వితిన్ 4 అవర్స్లోనే మళ్ళా ఫిరంగులతోనూ డ్రోన్లతోనూ అటాక్ చేయడం పట్ల కూడా ప్రజలు మళ్ళీ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది ఏదైతే ఇటు సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ప్రజెంట్ ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఇటు జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వారు ప్రయోగించే ఫిరంగులు కానీ డ్రోన్లను సమర్థవంతంగా భారత వాయుసేన ఇటు భద్రతా బలగాలు తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఒమర్ అబ్దుల్లా కన్నా ముందు అటు జమ్మూ కాశ్మీర్ మంత్రి ఒక ట్వీట్ కూడా చేశారు. ఏదైతే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించింది, మొత్తం జమ్మూ కాశ్మీర్లో కూడా పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయంటూ కూడా జమ్మూ కాశ్మీర్ మంత్రి సతీష్ శర్మ కూడా పేర్కొన్నారు. అంటే ఒక హిందూ సామాజిక వర్గానికి సంబంధించిన సతీష్ శర్మ కూడా దీనికి సంబంధించిన ఒక ట్వీట్ చేశారు. స్వయంగా కొన్ని డ్రోన్లను అడ్డగించడానికి కూడా ఏదైతే పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను భారత ఆర్మీ, భారత వాయుసేన
అడ్డగించడానికి కూడా నేను ప్రత్యక్షంగా చూశానంటూ కూడా ఆయన కూడా స్పందించారు. అంటే అక్కడ జమ్మూ కాశ్మీర్లో హిందువులు, హిందూ దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల టార్గెట్గా దాడులు చేస్తున్నారు. దానిలో భాగంగా శంభు ఆలయం పైన దాడి చేసిన నేపథ్యంలో ఆ ఆలయ గోపురం కూడా శిథిలావస్థకు చేరుకుంది, డ్యామేజ్ అయింది. ఇలా ప్రతి ఒక్క చోట కూడా ఏదో ఒక విధంగా సామాన్య సివిలియన్స్కు, సాధారణ పౌరులే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగిస్తుంది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం జరిగి 4 గంటలు కూడా కాలేదు, కానీ మళ్ళా ఈ డ్రోన్ల దాడిని జరుగుతుంది. అంటే 5 గంటలకు ఈ ఒప్పందం కుదిరింది. వితిన్ 2-3 అవర్స్లోనే, అంటే అక్కడ జరిగిన తర్వాత ఇటు ప్రపంచానికి తెలియడానికి మినిమం 1.5 అవర్ అనేది సమయం అయితే పట్టింది. అంటే వితిన్ 2-2.5 అవర్స్లోనే మళ్ళా ఈ రియాక్షన్ అనేది మళ్ళా స్టార్ట్ చేసింది పాకిస్తాన్. కానీ దీన్ని భారత ప్రభుత్వం, భారత ఆర్మీ ఏ విధంగా దీన్ని భావిస్తుంది, ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటుంది, యుద్ధానికి సిద్ధమంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధంగా అయితే వ్యాఖ్యలు చేశారో, అంటే భవిష్యత్తులో ఉగ్రవాద చర్యను మళ్ళా దీన్ని యుద్ధంగా భావిస్తాం. ఒకవేళ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తే కనుక, దీనిపై మళ్ళా అటాక్ చేస్తే కనుక డ్రోన్లతో దీన్ని ఉగ్రవాద చర్యగా పరిగణిస్తూ భవిష్యత్తులో దీనికి గట్టిగా బదులిస్తాం, యుద్ధంగా భావించి ప్రతిస్పందన ఊహకందని విధంగా ఉంటుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఒక నిర్ణయం అయితే ప్రకటించారు. దీనికి ఒక రెడ్ లైన్ కూడా విధిస్తున్నాము, దీన్ని క్రాస్ చేస్తే మాత్రం పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేసిన మరి కాసేపటికే ఇటు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ఇద్దరు కూడా ఒప్పందాలకు ఏదైతే విరమణ ఒప్పందానికి అంగీకరించినందుకు సంతోషంగా ఉంది, ఇద్దరికి ధన్యవాదాలంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. దాని తర్వాత అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అందరూ అనుకున్న కొద్దిసేపటికే, ప్రశాంతంగా ఉన్నాము అనుకున్న కొద్దిసేపటికే వితిన్ 2-2.5 అవర్స్లోనే ఇటు శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు ప్రధానంగా టార్గెట్గా చేసుకుని అక్కడ మొత్తం రజౌరి కానీ, ఆర్ఎస్పుర, అక్నూర్లో సాధారణ పౌరులను టార్గెట్గా చేసుకుని ఈ దాడులకు తెగబడుతుంది పాకిస్తాన్ ఆర్మీ. ఇక పాకిస్తాన్ ఆర్మీ కనుసన్నల్లోని ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీ ఇద్దరు కూడా కలిసి డ్రోన్లను భారత్పై ప్రయోగిస్తున్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతోంది. రత్న. రైట్ శివ, ఒక పక్క సీజ్ ఫైర్ అంటూనే అటు ట్రంప్ కూడా దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మళ్ళీ పాక్ 4 గంటల గడువుకు ముందే మళ్ళీ ఈ విధంగా చర్యలకు పాల్పడుతుందో, కావాలని దొంగదెబ్బ తీయాలని చూస్తుందో, కుట్రపూరితంగా మళ్ళీ డ్రోన్స్ని కావాలని భారత్పైకి పంపించడానికి ట్రై చేస్తుందో, ఇవన్నీ మనం చూస్తే మరి ఇప్పుడు ట్రంప్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది అంటారు శివ? మల్టిపుల్ ఎక్స్ప్లోజర్స్ అయితే ప్రజెంట్ జమ్మూలో కూడా కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. పెద్ద పెద్ద శబ్దాలతో ఈ డ్రోన్స్ అన్ని కూడా ఎక్కువగా జమ్మూ మీద అటాక్ చేస్తున్నట్లుగా కూడా ప్రజెంట్ సమాచారం అయితే అందుతోంది. ఇక ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారు దీని మీద అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే పాకిస్తాన్కు సంబంధించి అందరితో కూడా మాట్లాడి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ మళ్ళా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్ళా దాడులు చేయడం అనేది అది వారి మూర్ఖత్వానికి చిహ్నంగా మారిందంటూ కూడా అందరూ భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా అందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పెద్దన్న పాత్ర పోషిస్తూ అమెరికా అధ్యక్షుడు స్వయాన మాట్లాడి ఇద్దరి మధ్య ఒప్పందం కుదిర్చి 2 రోజులు కూడా ఆగకుండా వితిన్ 2-2.5 అవర్స్లోనే మళ్ళీ దాడులకు తెగబడ్డం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎంత ఉగ్రవాద ప్రతీకార చర్యతో వారు చేస్తున్నారనేది కూడా అర్థమవుతుంది. కేవలం ఉగ్రవాద ఆస్తులను కాపాడుకోవడం కోసం ప్రజలను పణంగా పెట్టి పాకిస్తాన్ ప్రజలను భారత్పై దాడి చేస్తుంది. ఒకవైపు భారత్తో యుద్ధం చేసి దాడి చేసి గెలవలేమని తెలిసినప్పటికీ కూడా మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నట్టు కూడా అందరూ పాకిస్తాన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడాలి ట్రంప్ దీనిపై సంబంధించి, ట్రంప్ కానీ ఆ వైట్ హౌస్ కానీ, మరోవైపు కార్యదర్శి ఎవరైతే మార్క్ రూబియో ఆయన కానీ ఏమైనా స్పందిస్తారా లేదనేది వేచి చూడాల్సింది. కానీ ఇప్పటికీ ఈ జమ్మూలోను వివిధ ప్రాంతాల్లో మొత్తం ఈ దాడులు కొనసాగుతున్నాయి. మధ్యలో భారత ఆర్మీ మాత్రం స్పందించి, అంటే వాయుసేన ఈ డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ అడ్డుకుని మొత్తం చంబా అలాగే బెలెంబర్ ఏరియాల్లో కూడా ఇంకా ఈ మోటార్ సెల్లింగ్స్ను టార్గెటింగ్ చేసుకుని అక్కడ మొత్తం కూడా దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తంగా అంటే ప్రజెంట్ అక్కడ కరెంటు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మొత్తం ఆ డ్రోన్ల ఎఫెక్ట్తో మొత్తం బ్లాక్అవుట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్రజలందరూ ముందు చెప్పిన నిర్ణయం ప్రకారమే అక్కడ సైరన్ మోగడం, ఆ డ్రోన్లు శబ్దంతో సైరన్లు మోగించారు. వెంటనే ప్రజలందరూ కూడా అప్రమత్తమై అందరూ ఇళ్లలోనే ప్రజెంట్ అయితే ఉన్నారు. కానీ ఎవరిని వదలకుండా ఈ దాడులు చేసేందుకు ప్రధానంగా పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. మొత్తంగా ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటూనే
పాకిస్తాన్ చేసే ఈ దుశ్చర్యలను అడ్డుకుంటూనే ఈ డ్రోన్లను కూడా నిర్వీర్యం చేస్తూ మొత్తం గగనతలంలోనే దాని ప్రభావం నేలపై పడి భూభాగం మీద పడిన తర్వాత దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గగనతలంలోనే దాన్ని నిర్వీర్యం చేస్తూ తునాతునకలు చేస్తూ వాయుసేన వెంటాడి మరి ఆ డ్రోన్లను మొత్తం వాటిని పేల్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చ మళ్ళీ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా కూడా కాల్పుల విరమణ ఒప్పందాన ఇప్పుడు ఏమైంది, ఎందుకు మళ్ళీ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ప్రధానంగా అందరూ చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఒమర్ అబ్దుల్లా స్పందించారు, ఇండియన్ ఆర్మీ స్పందించింది, బీఎస్ఎఫ్ స్పందించింది. అందరూ కూడా దీన్ని అధికారికంగా ధృవీకరించారు. దాడులు జరుగుతున్నాయంటూ కూడా అక్కడ మంత్రి కూడా స్పందించారు. అక్కడ ప్రజలందరూ కూడా ఇప్పుడు భయానక వాతావరణం మళ్ళా వారు అంటే ప్రశాంతంగా ఈరోజు రాత్రైనా పడుకోవచ్చని భావించిన జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ ఆ చుట్టుపక్కల సరిహద్దు ప్రాంతాల ప్రజలకు మళ్ళీ రాత్రి అంతా కూడా నిద్రాహారాలు లేకుండా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒకవైపు కరెంట్ లేకుండా ఇంట్లో ఉండడం, మరోవైపు డ్రోన్ల శబ్దం, వాటిని పేల్చే క్రమంలో ఇండియన్ ఆర్మీ కానీ వాయుసేన కానీ మళ్ళా రియాక్ట్ అవ్వడం, ఇదంతా కూడా పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్న నేపథ్యంలో అసలు ఎవరింటి మీద ఏ డ్రోన్ వచ్చి పడుతుందో, అసలు మనం ఈరోజు ప్రాణాలతో బయటపడతామా, తెల్లారుతుందా లేదా, తెల్లారితే మనకు ప్రాణాలు ఉంటాయా లేదా, ఇదంతా ఇదే భయంలో జమ్మూ కాశ్మీర్ కానీ శ్రీనగర్ ప్రజలందరూ కూడా గత కొంతకాలంగా వారు జీవిస్తూ ఉన్నారు. ఇక సరిహద్దు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు. గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయించి వారందరినీ కూడా బంకర్స్లను సురక్షిత ప్రాంతాలకైతే ప్రజలను తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇంకా డ్రోన్లతో విరుచుకుపడుతూనే ఉంది. భారత్ దానికి సమర్థవంతంగా ధీటుగా బదులిస్తున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక ఏదైతే గత 2 రోజుల నుంచి భారత్కి పాక్కి మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి, యుద్ధ వాతావరణానికి సంబంధించి ట్రంప్ అర్గ్రేట్ చేయడం జరిగింది. 2 దేశాలతో మాట్లాడాము, ఇక సీజ్ ఫైర్ అనేది కొనసాగుతుంది, ఎక్కడా కూడా మళ్ళీ ఈ విధమైన యుద్ధ వాతావరణం అనేది కొనసాగుతూ ఇద్దరు కూడా కాల్పుల విరమణకి అంగీకారం కుదిరింది 2 దేశాల నుంచి అని చెప్పి కూడా ట్రంప్ పోస్ట్ చేయడం మనం ఇందాకే చూసాము 5 గంటలకి. దాని తర్వాత ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు పాకిస్తాన్ నుంచి కొంతమంది నేతలు కూడా దానికి ప్రధాని కానీ అందరూ స్పందించి దానికి ఓకే చెప్పినట్లు కూడా మనం చూసాం. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది అమల్లో ఉంటుందని చెప్పి కూడా మన కేంద్ర ప్రభుత్వం చెప్పింది దీనికి సంబంధించి. అయితే ఇప్పుడు పాక్ మళ్ళీ తన వక్ర బుద్ధిని చూపిస్తుందని చెప్పుకోవచ్చు. జమ్మూ సెక్టార్లో మళ్ళీ కాల్పులు జరుపుతుంది పాక్. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా పాక్ మళ్ళీ అతిక్రమించిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ కూడా దానికి సంబంధించి తను చర్యలకు దిగబడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాల్పుల విరమణ జరిగి 4 గంటలు కాకుండానే దాని ఉల్లంఘనకు పాల్పడింది పాక్. ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని ప్రధాన నగరాలు పూంచ్, రాజౌరి అలాగే ఆర్ఎస్పురాలో కాల్పులు జరుపుతుంది ప్రస్తుతానికి. దీన్ని మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడికక్కడ తిరిగి వాటిని క్రాష్ చేయడం కానీ ఎక్కడికక్కడ గాల్లోనే వాటిని ఇది చేసేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే సరిహద్దుల్లో కాల్పులు వినబడుతున్నాయని అటు ఒమర్ అబ్దుల్లా ఎక్స్లో పోస్ట్ చేశారు. దానికి సంబంధించిన పోస్ట్ కూడా మనం చూస్తున్నాం. సీజ్ ఫైర్ అని చెప్పారు, మరి ఏమైంది ఆ సీజ్ ఫైర్ సంబంధించి ఏంటి అని చెప్పి కూడా ఆయన ఒక క్వశ్చన్ చేస్తూ కూడా పోస్ట్ చేశారు మనం ట్విట్టర్లో. దానికి సంబంధించిన పోస్ట్ కూడా ఇంకో సైడ్ చూస్తున్నాం. ఇదే ఏమైనప్పటికీ ఉగ్రవాద చర్యలు ఏ ఉన్నా కానీ వాటిని మేము ఖచ్చితంగా యుద్ధంగానే భావిస్తాము అని చెప్పి మన ప్రభుత్వం అటు నరేంద్ర మోదీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఈరోజు మీటింగ్ కూడా జరగడం జరిగింది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో. ఇక అది జరిగిన కొంతసేపటికే కాల్పుల విరమణ ఒప్పందం తెరపైకి వచ్చింది. ఆ ఒప్పందం వచ్చి 4 గంటలు కూడా గడవక ముందే మళ్ళీ పాకిస్తాన్ దుశ్చర్యకు పాల్పడుతుంది. మనం చూస్తున్నాం స్క్రీన్లో ఏదైతే డ్రోన్స్తో జమ్మూ కాశ్మీర్ లక్ష్యంగా మళ్ళీ కాల్పులను జరుపుతుంది పాక్. ఇప్పటికే ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం అని చెప్పారు. దాని తర్వాత చాలా మంది భారతదేశ సామాన్య ప్రజలు కూడా అనుకున్నారు పాక్ని నమ్మే పరిస్థితి లేదు, ఇలాగే చెప్తారు మళ్ళీ తర్వాత ఈ కాల్పులను కొనసాగిస్తారు, వాళ్ళని ఎక్కడా కూడా నమ్మే ఆలోచన లేదని చెప్పి కూడా అందరూ అనుకుంటున్న సమయంలో మళ్ళీ తన వక్రబుద్ధిని చూపించిందని చెప్పుకోవచ్చు పాక్. ఖచ్చితంగా ఏదైతే అనుకున్నారో అదే విధంగా ఆ ఒప్పందాన్ని కూడా ఇప్పుడు ఉల్లంఘించిందని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఏదైతే పెద్దన్నగా వ్యవహరించారు ట్రంప్, మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? జోక్యం చేసుకుని ఒక ఒప్పందానికి వచ్చి ఒక చర్చకు వస్తున్న సమయంలో మళ్ళీ దీన్ని ఉల్లంఘించడానికి సంబంధించి మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారు, మరి మన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుంది? ప్రస్తుతానికైతే ఎక్కడికక్కడ ఆర్మీ అని చెప్పుకోవచ్చు, మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు, ప్రస్తుతానికి వస్తున్న ఆ డ్రోన్ల దాడిని తిప్పి కొడుతుంది. మరి దీని తర్వాత ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? అటు ట్రంపే అవ్వచ్చు, ఇటు మన ఇండియన్ ఆర్మీ అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ అవ్వచ్చు, ఎటువంటి ఇది చేస్తారు అనేది కూడా ఎటువంటి చర్చలు జరిపిస్తారు? మళ్ళీ ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం చేసిన
చేసిన తర్వాత 4 గంటల తర్వాత ఈ విధంగా కాల్పులు జరుపుతుంది. రేపొద్దున శాంతి ఒప్పందాలు జరిగిన తర్వాత కూడా మళ్ళీ పాక్ని ఏ విధంగా మేము నమ్మాలి అనే క్వశ్చన్ మార్క్ కూడా తెరపైకి వస్తుంది. మరి వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి చర్యలు చేపడతారనే డీటెయిల్స్ కూడా తెలియాల్సింది. ప్రస్తుతానికైతే కాల్పుల విరమణ ఒప్పందం తెరపైకి వచ్చిన తర్వాత యుద్ధం ఆగిపోయింది, ఎటువంటి కాల్పులు ఉండవు. అటు పాక్కి సంబంధించిన ప్రజలు అనుకోవచ్చు, ఇటు భారతదేశానికి సంబంధించి అటు జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో ఉన్న ప్రజలు ముఖ్యంగా వాళ్ళు కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందం వచ్చిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపించింది. ఇక దాని తర్వాత మళ్ళీ పాక్ తన దుశ్చర్యకు పడిందని చెప్పుకోవచ్చు, తన వక్రబుద్ధిని చూపిస్తుంది అనుకోవచ్చు. డ్రోన్స్ తో అటు జమ్మూ కాశ్మీర్ పైన సూసైడ్ డ్రోన్స్ కూడా ఉపయోగిస్తుంది పాక్. దానికి సంబంధించిన పోస్ట్ ఒమర్ అబ్దుల్లా ఏదైతే చేశారో దానికి సంబంధించింది మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సీజ్ ఫైర్ అన్నారు ప్రస్తుతానికి, మరి దానికి సంబంధించిన ఏమైంది, దానికి సంబంధించి సీజ్ ఫైర్ అని చెప్పారు కదా అని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ మార్క్తో కూడా ఈ ఎక్స్లో పోస్ట్ చేసినట్లు కూడా మనకు కనిపిస్తుంది. శ్రీనగర్లో ప్రస్తుతం మళ్ళీ అల్లకల్లోలమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఏదైతే సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకుని పాక్ నుంచి మళ్ళీ కాల్పులు అనేవి కొనసాగుతున్నాయి. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఉగ్రవాద చర్యలకు పాల్పడి భారత్ని ఉసిగొల్పే విధంగా చేసింది కూడా పాకే. కేవలం ఉగ్రవాద స్థావరాలే ధ్యేయంగా మేము కాల్పులు జరుపుతున్నామని చెప్పింది భారత ఆర్మీ. అదే విధంగా 9 స్థావరాలపై కాల్పులు జరిపింది. దానికి మళ్ళీ రీఅటాక్ గా భారత్ పైన కాల్పులు జరపడానికి ప్రయత్నిస్తుంది. తన దగ్గర ఎటువంటి యుద్ధ సామాగ్రి లేకపోయినా, ఆర్థిక బలం లేకపోయినా, అంగబలం లేకపోయినా ఇతర దేశాల సాయం తీసుకుని మరి ఇంకా కాల్పుల విరమణ చేసిన తర్వాత కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తుంది పాక్ అనే క్వశ్చన్ మార్క్ కూడా తెరపైకి వస్తుంది. మరి దీనికి గట్టి జవాబు అనేది ఇస్తుందా మన కేంద్ర ప్రభుత్వం, మన ఆర్మీ వ్యవస్థ? ట్రంప్ ఏదైతే కలగ చేసుకుని ఇద్దరితో మాట్లాడి, ఇరు దేశ నేతలతో మాట్లాడి కాల్పుల విరమణకి వచ్చారో, దాని తర్వాత శాంతి ఒప్పందాలు జరుగుతాయని చెప్పారో, మరి ఇప్పుడు ట్రంప్ ని రివర్స్ క్వశ్చన్ మార్క్ చేసే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే పాక్ ని నమ్మే పరిస్థితులు లేవు కాబట్టి మళ్ళీ దీనికి సంబంధించి ఎటువంటి చర్చలు కొనసాగుతాయి. ఇప్పుడు పాక్ కి సంబంధించి ఈసారి ఉసిగొల్పే చర్యలకు పాల్పడింది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా దీనికి సంబంధించి సపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా మళ్ళీ కాల్పులు జరుపుతున్నప్పుడు మరి పాక్ పైన కానీ అటు పాకిస్తాన్కి సంబంధించిన ప్రతి దానిపైన కూడా భారత్ ఒకవేళ కాల్పులు జరిపితే ఎవరూ కూడా మాట్లాడే పరిస్థితి అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు. మరి దీనికి భారత్ ఏ విధంగా సమాధానం చెప్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవకాశంగా కనిపిస్తుంది.